అఖిల్ ఎలా ఉన్నారు? అఖిల్ ఎలా అనిపించారు? కెరియర్ లో బెస్ట్ హిట్ అనుకోవచ్చా? కొంతమంది బాలేదు అంటున్నారు. సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? మెయిన్ హైలైట్ పాయింట్స్ అంటే ఏమని చెప్పొచ్చు సినిమా? మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ అంటే ఏదని చెప్పొచ్చు? ఓవరాల్ మూవీ సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నాయి ఇంకా? తర్వాత ఈ మూవీ చూసి అసలు మైండ్ బ్లోయింగ్. అసలు లోపల సీట్లో కూర్చోలేకపోయాం మేము. ఒక్కొక్క ట్విస్ట్ కి లోపల మైండ్ పోతుంది లోపల. అసలు ఆ మ్యూజిక్ కి, తమన్ మ్యూజిక్ కి స్లాంగ్ చాలా ప్యూర్, చాలా రియలిస్టిక్ గా తీశారు. ఫైట్ సీన్స్ బోయపాటి శ్రీనులా కాకుండా చాలా మంచిగా, లైక్ చాలా రియలిస్టిక్ గా ఉంది. ఓవర్ యాక్షన్ అసలు ఏం చాలా న్యాచురల్ గా చేశాడు. అఖిల్ నాగార్జున కూడా చేయలేడు యాక్టింగ్. అఖిల్ అంత బాగా చేశాడు. కింగ్ కడుపున కింగే కొడతాడు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇట్లుంటే సెకండ్ హాఫ్ చేస్తుంది. మామూలుగా అన్న ఫస్ట్ హాఫ్ అంతా ఇట్లుంటే అన్న సెకండ్ హాఫ్ చేయాలి. అందరూ ఫస్ట్ మీరు వెళ్ళి మూవీ చూడండి. మీరు చూసారన్న సినిమా అదిరిపోయింది. సినిమా బాగాలేదన్నోడికి వేస్ట్ అసలు. సినిమా చూసి వేస్ట్ బాగాలేదన్నోడు. మెయిన్ క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు? మీరు ఏం చెప్పే ట్విస్ట్ అన్నా? ఓకే, సో ట్విస్ట్ రివీల్ చేయకుండా రివ్యూ చెప్పాలంటే అఖిల్ వన్ మ్యాన్ షో. అసలు ట్విస్ట్ మామూలుగా ఉండదు. అసలు తమని కొట్టుడికి సీట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము బ్రో సినిమాని. ట్విస్ట్ అంటే అట్లా ఉంటే నెగిటివ్ రివ్యూలు మాత్రం మూవీలో సీట్లో కంటే నిమిషం ఎక్కువ చూస్తాను నేను. 200% యాక్టింగ్ అసలు లోపల అసలు ఇంకా కనపడగానే అడుపులు మావాడు వీడే విజిల్లు కూర్చోలేకపోయాడు సీట్లో. ఇంపాక్ట్ అంటే స్టోరీ అట్లనే ఉంటుండే, బట్ ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదు. మూవీలో భాగ్యశ్రీని ఎంత మిస్ అయ్యి ఉంటారో సాంగ్ లేపేసినందుకు. ఈ సినిమాలో మాత్రం పక్కాగా హ్యాపీ ఫీల్ అవుతారు. భాగ్యశ్రీ ఫ్యాన్స్ మాత్రం చాలా ప్లస్ పాయింట్. సినిమాకి ఒకే ఒక ప్లస్ పాయింట్ చెప్పమంటే అయ్యగారే. వన్ మ్యాన్ షో. మామూలుగా లేదు, అదిరిపోయింది. స్టోరీ కొంచెం ఇట్లా మొత్తం ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకా 50 మినిట్స్ పట్టింది. ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా జైలు వేస్తుంది. అక్కడే ఉంటుంది సినిమా, ఇంకా కిందకి దిగదు. ట్విస్ట్ పైకి వెళ్తూనే ఉంటుంది. మామూలుగా లేదు సినిమా, అదిరిపోయింది. తమను కొట్టాడన్నా, సీట్లు అదురుతున్నాయి. మామూలుగా లేదు, అదిరిపోయింది. అయ్యగారే నెంబర్ 1.